ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏడాది కాలంలోనే 390 మందిని హత్య చేశారని గుర్తు చేశారు. 750 మందిపై అత్యాచారం జరిగిందన్నారు. అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు వైసీపీ నాయకులపై కేసులు పెట్టడానికే ఉన్నారా అని ప్రశ్నించారు. ఇటువంటి సంవత్సర కాలం వారి తాలూకా పరిపాలన అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, కొన్ని ప్రాంతాల్లో హత్యలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించారు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 750 మంది పైచీలు కార్యకర్తల మీద హత్యా ప్రయత్నాలు చేశారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఉంటే దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? కేవలం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద నిందించడానికి మాత్రమే ఉన్నారా? అసలు వారికి ఏమైనా బాధ్యత ఉందా?